హాయ్ అండి, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశి అనగా 11 అని అర్థము. ఆషాఢ మాసము శుక్లపక్షము ఏకాదశి నాడు విష్ణుమూర్తికి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశి అని పరిగణిస్తారు. స్వామివారు నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలి ఏకాదశి అంటే ఏకాదశి వ్రతము ఆచరించే వాళ్లకు నిష్ఠగా ఉపవాసము ఉండే మరణము తర్వాత వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పురాణాలలో ఉంది. ఏకాదశి రోజున తులసి ఆకులను కొయ్యడం అశుభం. ఏకాదశి అంటే విశిష్టతను గురించి పద్మ పురాణంలో ఇలా త్రిమూర్తులలో శ్రీహరిని ముడిపడిన ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు మన పురాణాలలో ఉన్నాయి. అష్ట కష్టాలలో తలమునకలవుతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ శ్రీహరియే ఈ ఏకాదశి జన్ముడైన రాక్షసుని కుమారుడు మురాసురుడుతో యుద్ధములో గెలవలేక అలసిపోయిన విష్ణుమూర్తి తన సంకల్పం వలన తన శరీరం నుండి ఒక కన్యక జన్మించెను. ఆమె పేరే ఏకాదశి అని పిలుస్తారు. ఆమె విష్ణుమూర్తిని మూడు వరాలు కోరింది. సదా మీ సేవలో ప్రియముగా ఉండాలని, అన్ని తిథుల కంటే ప్రముఖ్యముగా ఉండి ఆదరించి పూజలు అందుకోవాలని. మూడవది, ఆ తిథియందు భక్తితో పూజించి ఉపవాసం చేసిన వారికి మోక్షం కలుగుతుందని పురాణ కథలు ఇట్లు చెబుతుంది. ఈ కథ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇట్లు మీ జయ. బిందెడు పానకము, వడపప్పు, బెల్లము బకెట్లో ఎంతో అద్భుతమైన తొలి ఏకాదశి పూజ. ఇది పూజా విధానం. మీరు ఎలా చేసుకున్నారో చెప్పండి.